అందరికీ గురువులందరికీ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ జ్ఞానాన్ని అందించిన నా యొక్క గురువులకి పాదాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారత వికాస్ పరిషత్ మానకోట శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి గురు పౌర్ణమి దేని వరకు చేస్తున్నాం అంటే భారత వికాస్ పరిషత్ భారతీయ సంస్కృతి సేవా సంస్థ సంస్కృతి సాంప్రదాయాలను నిత్యం తెలియజేస్తూ, ఎందుకంటే నవనాగరికతలో వెళ్తున్నాం కదా, పిల్లలందరూ పక్క దారి పడుతున్నారు కదా, ఆ దారి తప్పకుండా మన ధర్మాన్ని మన సంస్కృతిని తెలియజేయడం వరకు వాళ్ళని విజ్ఞాపనం చేయడం వరకు భారతీయ నిరంతరం కృషి చేస్తుంది ఈ దేశంలో. ఈరోజు గురు పౌర్ణమి చేయడానికి ప్రధాన కారణం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మహాభారతం సృష్టి మొత్తానికి మార్గదర్శకం చేసినటువంటి మనిషి యొక్క మనుగడను, మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క జీవన విధానాన్ని తెలియజేసినట్టు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా ధర్మంగా ఉండాలని తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడు. ఈ రోజు ఆయన జన్మదినం ఉంది. వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని ఈరోజు మనందరికీ కూడా, అంటే కృష్ణ పరమాత్ముడు చెప్పిన మనం ఎవరో లేదు కదా, ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వారు వేదవ్యాసుడు. వేదవ్యాసులైనటువంటి చాలా మంది గురువులు మనకు ఉన్నారు. కానీ ఈనాటి తరానికి ఇది రోజు రోజు కర్మరోజు పోతుంది. ఇది తెలియజేయడం వరకు మీ అందరికీ కూడా, అంటే గురు యొక్క స్థానం ఏంటి అని చెప్పడానికి కూడా మీకు ప్రధానంగా మేము ఎందుకు చెప్తామంటే, గురువు లేని మనం జ్ఞానవంతులు కాలేము. గురువు మనల్ని విద్యలో మన జ్ఞానాన్ని పెంపొందించి మనలో ఉన్న చీకటి పాలతోని మన వెలుగునింది, మన భవిష్యత్తుకి చాలా ఈ సమాజానికి చాలా చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గురువుని నిత్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అన్ని రోజులు అందరూ కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆడే ఉదయాలు అన్నీ ఉంటాయి. కానీ ఇలా తెలుసుకోవలసింది ఏముంది కదా, ఇది నిత్యం మనం తెలియజేయడం కొరకే, మీ అందరికీ చెప్పడం కొరకే, మీ అందరికీ చెప్తూ భారత వికాస్ పరిషత్ నిరంతరం విద్యార్థులకు ఈ దేశభక్తి కూడా సంబంధించి ఎన్డీఎస్సీ కానివ్వండి, ఈ దేశ సంస్కృతి తెలియజేసుకొని భారతోజాలు కార్యక్రమాలు కానీ విద్యార్థులు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భారత వికాస్ పరిషత్ చేపడుతూ ఉంటుంది. నిత్యం మీకు మంచి స్థలానికి చేరుకోవాలని చెప్పి, మీరు మంచి వాళ్ళు కావాలని చెప్పి, మంచి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.